నెక్స్ట్ సో ఇప్పటిదాకా మనం చూసినదాన్ని ఈవే బిల్ గురించిన థియరీ పార్ట్. సో ఒక వీడియో యూట్యూబ్లో చూసాను, అది పెడతాను ఇది అయిపోయిన తర్వాత. దాంట్లో రియల్ టైంలో ఎట్లా చేస్తారంటే చూపిస్తున్నారు మనం. నెక్స్ట్ మనకు వెళ్తున్న టాపిక్ ఈ ఇన్వాయిసింగ్. సో ఇన్వాయిస్ అంటేనే మనకు తెలుసు బిల్. సో 2 types ఆఫ్ ఇన్వాయిసెస్ సార్ మనకు ఆ రోజే చెప్పారు. సో మనకు ట్యాక్స్ ఉన్నప్పుడు ఉంటే అది ట్యాక్స్ ఇన్వాయిస్ అంటాము, ట్యాక్స్ లేదన్నప్పుడు అది బిల్ ఆఫ్ సప్లై అంటాం, వితౌట్ ట్యాక్స్. సో అది ఎవరు చేస్తారంటే కాంపోజిషన్ డీలర్ ఉన్న వాళ్ళు చేస్తారు, అలాగే ఎగ్జంప్టెడ్ గుడ్స్ సేల్ చేస్తున్న వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. మన ట్యాక్స్ ఇన్వాయిస్ జిఎస్టీ విత్ జిఎస్టీ మనం నిన్నప్పుడు సార్ చూపించారు ట్యాక్స్ ఇన్వాయిస్. సో నెక్స్ట్ టాపిక్ మనం మీనింగ్ ఆఫ్ జిఎస్టీ ఈ ఇన్వాయిసింగ్. సో వాట్ ఈస్ ఈ ఇన్వాయిసింగ్ అంటే చూద్దాం. ఈ ఇన్వాయిసింగ్ ఈజ్ ఎ సిస్టమ్. సో అది కూడా ఇప్పుడు అన్ని చోట్ల ఈ సేవా మయం, ఈ సేవ ఈ అంటే ఎలక్ట్రానిక్ మోడ్ మనకి. సో ఈ ఇన్వాయిసింగ్ ఇస్ ఎ సిస్టమ్ దట్ అలౌస్ ది ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్. దాంట్లో ఒక పోర్టల్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ అస్ ఈవే బిల్ పోర్టల్ లాగానే వీ హ్యావ్ అ ఐఆర్పి. అది కూడా అన్ని క్వశ్చన్స్ లో వస్తూ ఉంటారు రిపీటెడ్. వాట్ ఇస్ ఐఆర్పి? ఎక్స్పాన్షన్, ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్. దాంట్లో ఏం చేస్తామంటే ఫస్ట్ పాయింట్ వీ విల్ ఆథెంటికేట్ ది B2B అండ్ D2G ఇన్వాయిసెస్. వాట్ ఇస్ B2B ఇన్వాయిస్ అంటే బిజినెస్ టు బిజినెస్ ఇన్వాయిసెస్ అండ్ బిజినెస్ టు గవర్నమెంట్ ఇన్వాయిసెస్. కస్టమర్కి ఉన్న ఇన్వాయిస్కి మనకు ఈ ఇన్వాయిస్ నాట్ అప్లికబుల్, ఓన్లీ ఫర్ బిజినెస్ టు బిజినెస్. ఎందుకంటే లార్జ్ స్కేల్లో చేస్తున్న బిజినెస్కి. అట్లాగే B2G గవర్నమెంట్కి ఉన్న ఇన్వాయిస్కి వీ హ్యావ్ టు జనరేట్ ఈ ఇన్వాయిస్. సో e-invoicing is a system that allows the invoice registration portal to authenticate B2B and B2G invoices electronically. So మనం చెప్పినట్టు ఎవ్రీథింగ్ ఈ అంటే ఎలక్ట్రానికలీ. సో దాంట్లో ఏం చేస్తారంటే ఫస్ట్ ప్రాసెస్ వీ హ్యావ్ టు అప్లోడ్ ది B2B ట్రాన్సాక్షన్స్. మనం చేసిన వాట్ ఇస్ B2B ట్రాన్సాక్షన్, మనం ఏమేమి ట్రాన్సాక్షన్ చేసాం, సేల్స్ చేసి ఉంటాం. దాని తర్వాత దీంట్లో క్రెడిట్ నోట్ అండ్ డెబిట్ నోట్ అంటూ వస్తుంది. అంటే ఇఫ్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద ట్యాక్స్ వాల్యూ, increase in taxable value or decrease in taxable value unte we have to raise invoices, that is called as credit note and debit note. raise చేసి ఇప్పుడు మన చెప్పినది ఒక రేట్ గా ఉంటుంది, కొన్ని రోజుల తర్వాత అది మేబీ ఇంక్రీస్ అయి ఉంటుంది లేకపోతే డిక్రీస్ అయి ఉంటుంది. సో అప్లోడ్ ఆల్ B2B ట్రాన్సాక్షన్స్ ఆన్ ది IRP. అగైన్ అండ్ అగైన్ ఇప్పుడు అన్ని చోట్ల IR అని కన్ఫ్యూషన్ అవ్వద్దు. IRP అంటే ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్, ఇంకా నెక్స్ట్ IRN వస్తుంది. So upload all B2B transactions on the IRP for authentication or registration. So first మనం ఏం చేస్తున్నాం, we have to register. So registration కోసం పెడుతున్నాం. దాంట్ నుంచి మనకి ఏమొస్తుంది, they will issue a IRN, unique IRN. యూనిక్ అంటే అది వేరే ఎక్కడ ఉండదు, అది ఒక్కసారి ఆ నంబర్ వస్తే అగైన్ it will not be repeated. So they will issue a unique IRN for every invoice. So what is IRN? అది కూడా మళ్ళీ వస్తుంది, ఇన్వాయిస్ రెఫరెన్స్ నంబర్. సో IRN కన్ఫ్యూషన్ అవ్వద్దు. IRP అంటే ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్, IRN అంటే ఇన్వాయిస్ రెఫరెన్స్ నంబర్. సో వాట్ విల్ ద పోర్టల్, ఈ ఇన్వాయిసింగ్ పోర్టల్ నుంచి వాట్ విల్ బి జనరేటెడ్, దే విల్ ఇష్యూ ఎ IRN ఫర్ ఎవ్రీ ఇన్వాయిస్. సో ఆ IRN వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మన ఇప్పుడు డిజిటల్ పేమెంట్ వచ్చిన తర్వాత సో IRN విల్ బి కన్వర్టెడ్ ఇంటూ ఎ QR కోడ్. మనకి ఇప్పుడు ఏ చోట్ల అన్ని చోట్ల మనం అన్ని చెప్పడానికి అవసరం లేదు, జస్ట్ ఒక QR కోడ్ చూపిస్తే స్కాన్ చేసినట్టుగా లోపల వెళ్ళిపోతాం కదా రైల్వే స్టేషన్స్ లో. ఏ చోట్ల ఇప్పుడు మన పేమెంట్స్ అని గూగుల్ పే, జీపే అదని, గూగుల్ పే, పేటిఎం అదని అలా. So we will convert the IRN to a QR code with other invoice information. So everything will be generated. Anni portal nunchi vachestadi. So what all they will give? So invoice registration portal lo mana registration chesina ventane we will get an IRN and it will be converted into a QR code with all other information printed on the invoice. Everything will be printed on the invoice. So print the QR code on the face of the invoice for వ్యాలిడిటీ. అది చూపిస్తే చాలు. మనం ఎవ్రీ టైమ్ వీ నీ నాట్ ఎక్స్ప్లెయిన్, మన ఇదన్నీ మన సేల్స్ ఇన్ని చేస్తాం అదన్నీ అవసరం లేదు. వన్ టైం మనం QR కోడ్ జనరేట్ అవుతే అది చూపిస్తే చాలు. సో ఫర్ అప్లికబుల్ ట్రాన్సాక్షన్స్ ఈవే బిల్ నంబర్స్ నీడ్ టు బి జనరేటెడ్ సైమన్. సో మనం ఇక్కడ చెప్పినట్టుగా అన్ని దీంట్లో ఈ ఇన్వాయిసింగ్ చేస్తాం, కావాలంటే దీనితో వీ క్యాన్ యాడ్ ఈవే బిల్ నంబర్స్ ఆల్సో. సో ఈ ఇన్వాయిసింగ్ లో వీ క్యాన్ జనరేట్ ఈవే బిల్ నంబర్ ఆల్సో. సో ఫర్ అప్లికబుల్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు మనకు అప్లికబుల్ ఇప్పుడే మనం చూసాం threshold limit. If the threshold limit is more than 50,000 for especially for
ఇంట్రస్టేట్ ట్రాన్సాక్షన్ వీ హ్యావ్ టు జనరేట్ ఈవే బిల్. సో అలాంటి చోట్ల ఈవే బిల్ నెంబర్ కూడా దీనితోనే కంబైన్ చేసి వీ క్యాన్ జనరేట్. సో ఫర్ అప్లికబుల్ ట్రాన్సాక్షన్స్ ఈవే బిల్ నంబర్స్ నీడ్ టు బి జనరేటెడ్ సైమల్టేనియస్లీ అలాంగ్ విత్ ద ఇన్వాయిసెస్. ఇవన్నీ లైన్ బై లైన్ ఎవ్రీథింగ్ ఈస్ ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఈ ఇన్వాయిసెస్ టు ద బిజినెసెస్? సో ఇప్పుడు మన ఐఆర్పి పోర్టల్లో వెళ్ళి ఈ ఇన్వాయిసింగ్ జనరేట్ చేయడానికి పెట్టాము. సో దీనివల్ల మన ఏమేమి బెనిఫిట్స్, అడ్వాంటేజెస్. సో ఇప్పుడు అన్ని కంప్యూటరైజ్డ్ వచ్చిన తర్వాత మిస్ మ్యాచ్ ఎర్రర్స్ ఎక్కడికి మనకి రాంగ్ అవ్వదు. సో రెడ్యూస్ మిస్ మ్యాచ్ ఎర్రర్స్. అలాగే వీ క్యాన్ ట్రాక్, క్రాస్ చెక్ అండ్ కంపేర్ ది రియల్ టైమ్ ఇన్వాయిసెస్. ఎందుకంటే మన చోట్ల మన హ్యాండ్లో వీ హ్యావ్ ద రియల్ టైమ్ ఇన్వాయిస్ that can be compared with the e-invoice, electronic invoice, and allows the faster availability of genuine ITC. So ITC మనం చూసాం కదా, ఎందుకంటే పర్చేస్ చేస్తున్నప్పుడు మనం పే చేసిన ట్యాక్స్, సేల్ చేసినప్పుడు మన what we have received the tax, the difference between the two is called as ITC, that we can claim. So allows for faster availability of genuine ITC and reduces reporting of same invoice details. ఇదే మనం చెప్పాం కదా, అన్ని డీటెయిల్స్ మళ్ళీ చెప్పడానికి అవసరం ఉండదు. We can show that QR code. So reduces reporting of the same invoice details multiple times in different form. ఒక్కసారి మనం చేస్తే అన్ని చాలు. సో one time upload and everything gets pre-populated. సో ఇక్కడ మనం చేసిన వెంటనే అదన్నీ ఎక్కడ వచ్చేస్తుంది? GSTR1. సో వాట్ ఇస్ GSTR1? మనం రిటర్న్ చూసాం. GSTR1 లో all outward supplies will be shown. So auto capture the details in the GSTR1 return. So because of this ఏమవుతుందంటే ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ పర్ఫెక్ట్ గా ఉంటుంది, అన్ని మన ఎలక్ట్రానిక్ లో. సో ఫేక్ ఇన్వాయిసెస్ వీ క్యాన్ ఎలిమినేట్ ఫేక్ ఇన్వాయిసెస్. సో ఇంక్రీసెస్ ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ ఎఫిషియన్సీ బై ఎలిమినేటింగ్ ఫేక్ ఇన్వాయిసెస్. దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ ఈ ఇన్వాయిసెస్. ఇది కూడా MCQలో వస్తున్న రిపీటెడ్ క్వశ్చన్. నెక్స్ట్ ఏమో date of implementing GST e-invoice. So introduction of GST e-invoicing in different phases. So GST council ఏం చేశారంటే they have approved the introduction of e-invoicing in a phased manner. ఒక్కొక్క ఫస్ట్ స్టార్టింగ్ లో ఒక థ్రెషోల్డ్ లిమిట్ పెట్టారు, తర్వాత కొంచెం చేశారు ఫర్ రిపోర్టింగ్ ఆఫ్ బిజినెస్ టు బిజినెస్ ఇన్వాయిసెస్ టు ద GST సిస్టమ్. సో ఫస్ట్ యాన్యువల్ టర్న్ ఓవర్ 500 crore అండ్ అబౌవ్ ఉన్నప్పుడు, అది ఎప్పుడు వచ్చిందంటే 1st October 2020. సో నెక్స్ట్ లో చూద్దాం ఇంట్రొడక్షన్ ఆఫ్ GST ఇన్వాయిసింగ్ ఇన్ ఫేసెస్. సో ఎందుకంటే ఫర్ రిపోర్టింగ్ ఆఫ్ B2B ఇన్వాయిసెస్ టు ద GST సిస్టమ్. సో దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ద క్రైటీరియా ఆఫ్ టర్న్ ఓవర్. మన సేల్స్ ఎంత చేసామో దాని పాటి వీ హ్యావ్ టు ఫైల్ జనరేట్ ది ఇన్వాయిస్. సో మన టర్న్ ఓవర్ క్రైటీరియా ఎట్లా పెట్టారంటే ఫస్ట్ 500 crore అండ్ అబౌవ్ ఉంటే మ్యాండేటరీగా ఎప్పుడు వచ్చిందంటే 1st October 2020లో ఇంప్లిమెంట్ చేశారు గవర్నమెంట్. సో GST కౌన్సిల్. నెక్స్ట్ 100 crore to 500 ఇన్ బిట్వీన్లో మన టర్న్ ఓవర్ ఉంటే అది ఎప్పుడు వచ్చిందంటే 1st January 2021కి ఇంప్లిమెంట్ అయింది. నెక్స్ట్ 1st April 2021లో 50 crore అండ్ అబౌవ్ ఉంటేనే వీ హ్యావ్ టు జనరేట్ ఈ ఇన్వాయిస్ అంటూ గవర్నమెంట్ రూల్ పెట్టారు. సో ఇదన్నీ అప్లికబుల్ టు టర్న్ ఓవర్ ఇన్ ది లాస్ట్ 3 preceding financial year. సో 2018-19 నుంచి మొదలు పెట్టారు. ఓకేనా? సో టర్న్ ఓవర్ ఫర్ ఈ ఇన్వాయిస్, దట్ ఇస్ టర్న్ ఓవర్ ఇన్ ద లాస్ట్ 3 preceding year టర్న్ ఓవర్ చూస్తారు. అది ఏ లిమిట్ దాటుతుంది, దానివల్ల దే హ్యావ్ టు జనరేట్ ది ఈ ఇన్వాయిస్. సో ఇప్పుడు ఇంకా దీనికి ఎక్స్టెన్షన్ గా వచ్చింది గవర్నమెంట్ ఏమన్నా 10 crores అండ్ అబౌవ్ ఉంటే 1st October 2022 లాస్ట్ ఇయర్, ఇది కూడా MCQలో అడుగుతున్నారు. 1st October 2022 10 crores అండ్ అబౌవ్ ఉంటే దే హ్యావ్ టు జనరేట్ ఈ ఇన్వాయిస్. ఇప్పుడు 1st August 2023 రీసెంట్ గా ఫైనాన్షియల్ మినిస్టర్ చెప్పినట్టుగా 5 crore అండ్ అబౌవ్ ఉంటే కూడా దే హ్యావ్ టు జనరేట్. సో చూడండి, ఫస్ట్ 500 crore ఉంటే పెట్టారు, దాని తర్వాత 100 to 500 crore, తర్వాత 50 crore అండ్ అబౌవ్, తర్వాత 10 crore అండ్ అబౌవ్. ఇప్పుడు రీసెంట్ 1st August 2023లో 5 crores అండ్ అబౌవ్ ఉంటే కూడా దే హ్యావ్ టు జనరేట్ ద ఇన్వాయిస్. నెక్స్ట్ ఎవరెవరు ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయడానికి ఎగ్జామ్టెడ్, వీళ్ళు జనరేట్ చేయడం అవసరం లేదు. సో ఫాలోయింగ్ ఆర్ ది ఎంటిటీస్. సో వీళ్ళన్నీ ఈ ఇన్వాయిసింగ్ జనరేట్ చేయడం నుంచి ఎగ్జామ్టెడ్, దే నీడ్ నాట్ జనరేట్ ఈ ఇన్వాయిస్. ఫస్ట్ ఏమో స్పెషల్ ఎకనామిక్ జోన్ యూనిట్స్, SEZ యూనిట్. అదే డిఫెన్స్ వాళ్ళు కొంచెం కొన్ని దానికోసం ఒక ప్రోడక్ట్స్ ఉంటాయి, వాళ్ళని
స్పెషల్ ఎకనామిక్ జోన్ యూనిట్స్ అంటే వాళ్ళు తయారు చేస్తారు, హెల్ప్ చేయడానికి. ఎప్పుడైనా కెలామిటీ వస్తే దానికి ప్రిపేర్ చేస్తారు కదా, మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన సమ్ థింగ్స్, దానికల్లా దే నీడ్ నాట్ జనరేట్ ఈ ఇన్వాయిస్. నెక్స్ట్, an insurer or a banking company or a financial institution including a non-banking financial company, they need not generate invoice. Next ఏమో goods transport agency supplying services in relation to transportation of goods by road in a goods carriage. మనం ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాం కదా, ఇక్కడ నుంచి అక్కడ ఇప్పుడు మన హౌస్ హోల్డ్ షిఫ్టింగ్ చేస్తున్నాం, అట్లా వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు దే నీడ్ నాట్ జనరేట్ ఇన్వాయిస్. అట్లాగే మన రెగ్యులర్ బస్ సర్వీసెస్, సప్లయర్స్ ఆఫ్ ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్. లాస్ట్ ఏమో suppliers of services by way of admission to the exhibition of cinematograph films on multiplex screens. So ivanni persons they need not generate invoice. So idanni points, idu kuda MCQ lo vastu untayi questions. Next, generating e-way bill with an e-invoice through IRP portal. So manam ade chuddam, a procedure man cheppam kada. So e-way bill can also be generated along with the e-invoice through the IRP portal. So IRP portal lo mana veltene we will get what are all the invoices we will upload ante B2B and B2G antam. So along with e-invoice, e-way bill kuda akkada generate cheyochu aa portal lane, IRP portal lane we can generate the e-way bill also. So దానికి ఏం కావాలి, we will get that IRN. So IRN అంటే invoice reference number. So IRN is mandatory for generating the e-way bill. Using the IRN, an e-way bill can be generated on the IRP portal or e-way bill portal. మనం చెప్పినట్టుగా we can generate IRN either through IRP portal or through the e-way bill portal. కానీ మన B2C ఇన్వాయిసెస్, వాట్ ఇస్ B2C ఇన్వాయిసెస్? బిజినెస్ టు కస్టమర్. మనం చెప్పాం కదా, వాళ్ళకి ఈ ఇన్వాయిసెస్ అవసరం లేదన్నాం కదా. B2C వాళ్ళు కావాలంటే, వాళ్ళకి ఇప్పుడు 50,000 దాటి ఉంటే వీ హ్యావ్ టు జనరేట్ ఈ ఇన్వాయిస్ కదా, ఈ-వే బిల్ కదా, వాళ్ళు దే క్యాన్ జనరేట్ ఈ-వే బిల్స్ త్రూ ది ఈ-వే బిల్ పోర్టల్. మిగతా వాళ్ళు B2B అండ్ B2G పర్సన్స్ ట్రాన్సాక్షన్ చేస్తే వీ హ్యావ్ టు జనరేట్ ఈ ఇన్వాయిస్ అండ్ ఈ-వే బిల్. Through which portal adigite? IRP portal. Okay na? So e-way bill can be generated through IRP portal. Next, ఇప్పుడు వన్స్ మనకు IRN జనరేట్ అయింది, కానీ మనకు ఒక సిచ్యువేషన్ వస్తుంది క్యాన్సిల్ చేయాలంటూ. at what time we can modify or cancel? So modification of e-invoice. There may be situations where the IRN is generated for a particular voucher. మనకు IRN జనరేట్ అయింది కానీ మనకు క్యాన్సిల్ చేయాలంటూ వస్తుంది, బట్ యూ హ్యావ్ టు క్యాన్సిల్ ఇట్. ఎప్పుడు చేయొచ్చు? దిస్ క్యాన్ హ్యాపన్. ఎప్పుడు చేయొచ్చు? వెన్ దెర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద రేట్, ఐటమ్ రేట్, మన థింగ్ రేట్ ఏదైనా చేంజ్ అయి ఉంటే, ఆర్ ఇఫ్ ద పార్టీ హ్యాస్ క్యాన్సిల్డ్ ది ఆర్డర్ క్యాన్సిల్ అవుతే, ఆర్ ఇన్కరెక్ట్ ఆర్ డూప్లికేట్ ఎంట్రీ ఉంటే, ఇన్ సచ్ కేసెస్ వీ కెన్ క్యాన్సిల్ ది ఈ ఇన్వాయిస్. వన్స్ ఐఆర్ఎన్ జనరేట్ అయిందంటే క్యాన్సిల్ చేయడం కష్టం, కానీ స్పెషల్ రీజన్స్ లో మనం క్యాన్సిల్ చేయొచ్చు. ఏ రీజన్స్ అంటే అడుగుతారు. ఫస్ట్ రీజన్ చేంజ్ ఇన్ ఐటమ్ రేట్, క్యాన్సిలేషన్ ఆఫ్ ఆర్డర్. పార్టీ మన సండే డెటార్ మనకి నాకు వద్దు అంటూ క్యాన్సిల్ చేస్తే, ఆర్డర్ చేస్తే, లేకపోతే ఇన్కరెక్ట్ ఆర్ డూప్లికేట్ ఎంట్రీ ఉన్నప్పుడు వీ క్యాన్ క్యాన్సిల్. కానీ యాజ్ పర్ డిపార్ట్మెంట్ రెగ్యులేషన్స్ ఒక టైం లిమిట్ ఇచ్చారు. ఇన్వాయిస్ క్యాన్సిలేషన్ క్యాన్ బి డన్. ఇప్పుడు మన రైల్వేలో కూడా ఒక రిజర్వేషన్ చేస్తే లిమిట్ ఇచ్చి ఉంటారు, ట్రైన్ స్టార్ట్ అవ్వడానికి ఒక రోజు ముందు అట్లా. సో క్యాన్సిలేషన్ క్యాన్ బి డన్ విదిన్ 24 hours ఆఫ్ ఐఆర్ఎన్ జనరేషన్. సో వన్స్ మనకు ఐఆర్ఎన్ జనరేట్ అయిందంటే ఓన్లీ 24 hours మనకు టైం ఉంటుంది. దాని లోపల ఇది రీజన్స్ ఏదైనా ఉంటే వీ క్యాన్ క్యాన్సిల్. సో అది ఒక ఇంపార్టెంట్ పాయింట్ యాజ్ పర్ డిపార్ట్మెంట్ రెగ్యులేషన్. ఏ డిపార్ట్మెంట్? జిఎస్టీ కౌన్సిల్, అదే డిపార్ట్మెంట్ జిఎస్టీ డిపార్ట్మెంట్ రెగ్యులేషన్ ప్రకారం ఇన్వాయిస్ క్యాన్సిలేషన్ క్యాన్ బి డన్ విదిన్ 24 hours ఆఫ్ IRN జనరేషన్. ఇఫ్ అన్ ఈ-వే బిల్, దాంతో ఈ-వే బిల్ కూడా జనరేట్ అయిందంట అనుకోండి, అప్పుడు వీ కెనాట్ క్యాన్సిల్. It cannot be cancelled. If an e-way bill is already generated for the IRN, it cannot be cancelled. So 24 hours, ఇది కూడా ఒక క్వశ్చన్ లో వస్తుంది. So as per department regulation, invoice cancellation can be done only within 24 hours of the IRN generation. So next, once generate అయిందంటే, if e-way bill is already generated for the IRN, it cannot be cancelled. అట్లాగే
పార్షియల్ క్యాన్సిలేషన్ కూడా ఇట్స్ నాట్ పాసిబుల్. పార్షియల్ అంటే హాఫ్ ఆఫ్ ద అమౌంట్, మనం ఒక్క టికెట్ లో ఇద్దరు ముగ్గురు చేసి దాంట్లో ఒక్కరు క్యాన్సిల్ చేసి అట్లాగే దీంట్లో లేదు. పార్షియల్ క్యాన్సిలేషన్, ఒక్క ఫుల్ ఇన్వాయిస్ క్యాన్సిల్ చేస్తే చేయొచ్చు, కానీ పార్షియల్ క్యాన్సిలేషన్ ఆఫ్ ఈ ఇన్వాయిస్ ఇస్ నాట్ పాసిబుల్. ఓన్లీ ది హోల్ ఆఫ్ ద ఇన్వాయిస్ నీడ్స్ టు బి క్యాన్సిల్డ్. నెక్స్ట్ ఒక పాయింట్, ఈ ఇన్వాయిస్ వన్స్ జనరేటెడ్ కెనాట్ బి మాడిఫైడ్ ఆన్ ఐఆర్పి. సో ఐఆర్పి పోర్టల్లో వీ కెనాట్ మాడిఫై చేయలేం. ఈ ఇన్వాయిస్ విల్ హ్యావ్ టు బి క్యాన్సల్డ్ ఫర్ సచ్ ఇన్వాయిసెస్. A new invoice, so దాని అన్ని మొత్తం క్యాన్సిల్ చేసి we have to generate a new invoice. So a new invoice will have to be raised and uploaded on IRP, since the same invoice number cannot be used for the generation of IRP. So అదే same invoice number మళ్ళీ రాదు. So we have to generate a new one. అట్లాగే దీనికి ఒక క్రెడిట్ నోట్ లేకపోతే క్రెడిట్ నోట్ ఆర్ డెబిట్ నోట్. మనం చెప్పినట్టుగా ఇఫ్ దర్ ఇస్ అన్ ఇంక్రీజ్ ఇన్ taxable tax or decrease in tax, we have to prepare a statement that is called as debit note or credit note. అది ఇక్కడ ప్రిపేర్ చేయాలి మనం. బియాండ్ దట్ డెబిట్ నోట్ ఆర్ క్రెడిట్ నోట్ క్యాన్ బి రేజ్డ్ టు నల్లిఫై ది ఇన్వాయిస్ ఇన్ఫర్మేషన్. అది ఎందుకు క్యాన్సిల్ అయింది అంటే ఆ రీజన్ చెప్పి మనం వీ హ్యావ్ టు ప్రిపేర్ దట్ డెబిట్ నోట్ ఆర్ క్రెడిట్. ఇన్ కేస్ అన్ ఐఆర్ఎన్ ఇస్ క్యాన్సల్డ్, దెన్ జిఎస్టిఆర్ 1 లో కూడా అది ఎట్లా చూపిస్తుంది, క్యాన్సల్డ్ స్టేటస్ అంటూ చూపిస్తుంది. ఇఫ్ అన్ ఐఆర్ఎన్ ఇస్ క్యాన్సల్డ్, then GSTR 1 will automatically be updated with the cancelled status. So idanni kuda modification of e-invoice heading lo vastadi. So eppudu mana cancel cheyochu, only within 24 hours of IRN generation. Adi oka main point. Ippudu next topic, role of e-invoice in GST returns. So mana GSTR 1 lo etla idu chupistundi. So once the GST invoice is uploaded to IRP lo mana GST invoice upload chesina ventane the invoice information ekkada vachestadi, it will be shown in the GSTR 1. What is GSTR 1? Manaku telusu, all outward supplies will be shown in the GSTR 1. So GSTR 1 evaradi supplier dantlo, atlage GSTR 2A or 2B of the recipient, evariki mana change chestunnamo vaalku 2A 2B lo chupistadi. So once the GST invoice is uploaded to IRP, the invoice information will be auto-populated in GSTR 1 of the supplier and GSTR 2A or 2B of the recipient. Next to main point, the supplier can modify the invoice details in ekkada modify cheyochu, only in the GST returns and not to the e-invoice. Idu oka main point. So the supplier can modify invoice details in GST returns. These modifications will be applied only to GST returns and not to e-invoice. Modes of generating e-invoice. What are the various modes? మన e-invoice లో ఎట్లాగా జనరేట్ చేయాలి, దానికి వేరియస్ డిఫరెంట్ మోడ్స్ ఉన్నాయి, గవర్నమెంట్ పెట్టారు. ఐఆర్పి పోర్టల్ రీచ్ అవడానికి we have so many ways. First one is business portal. First one is called as business portal. ఇది మోస్ట్లీ more than 5 crore turnover ఉన్న వాళ్ళు ఆ మోడ్ లో చేస్తారు. నెక్స్ట్ ఐఆర్పిలో మన డైరెక్ట్ గా ఎంట్రీ ఆన్ పోర్టల్. నెక్స్ట్ ఏమో ఏపీఐ, దట్ ఇస్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అది ఒక సాఫ్ట్వేర్, అది ఒక సాఫ్ట్వేర్, అది దాంట్లో ఇప్పుడు చూద్దాం. దాని త్రూ ఏపీఐ కూడా మనం ఐఆర్పి పోర్టల్లో ఈ ఇన్వాయిస్ జనరేట్ చేయొచ్చు. నెక్స్ట్ మోడ్ ఇస్ ఎస్ఎంఎస్, మన నార్మల్ ఎస్ఎంఎస్, షార్ట్ మెసేజింగ్ సర్వీస్. నెక్స్ట్ ఏమో మొబైల్ యాప్, నెక్స్ట్ ఏమో ఆఫ్లైన్ టూల్స్, ఎక్సెల్. ఇదన్నీ దీస్ ఆర్ ది మోడ్స్ ఆఫ్ జనరేటింగ్ ఈ ఇన్వాయిస్ ఇన్ ఐఆర్పి పోర్టల్. సో ఐఆర్పి రిపీట్ వస్తూ ఉంటాయి, వాట్ ఇస్ ఏపీఐ వస్తూ ఉంటాయి, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఈఆర్పి అంటే ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. వాట్ ఇస్ ఐఆర్ఎన్ అంటే ఇన్వాయిస్ రెఫరెన్స్ నంబర్. ఇదన్నీ అబ్రివేషన్స్ మనం ఎంసీక్యూలో రిపీటెడ్ విల్ బి గెటింగ్ ద క్వశ్చన్స్. సో రోల్ ఆఫ్ ఈ ఇన్వాయిస్ ఇన్ జిఎస్టి రిటర్న్స్. సో మనం చూసినట్టుగా వాట్ ఇస్ ఐఆర్పి, సేమ్ రిపీట్ అవుతుంటాయి. సో వాట్ ఇస్ ఐఆర్పి అంటే ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్. సో వాట్ ఇస్ ఐఆర్పి పోర్టల్? ఇట్ ఈస్ అ system used to validate the authenticity of the GST invoices. So adi oka electronic portal, dantlo manam all invoices ni validate chestam. So it validates the authenticity of the GST invoices. So IRP em chestundi, portal adi invoice registration portal em chestundi, it accepts the GST invoice. Mana em invoice pedtamu, again B2B or B2C, B2G, B2B or B2G invoices upload చేస్తాము.
సో అదన్నీ ఇది ఆథెంటికేట్ చేస్తుంది, కరెక్టా వీళ్ళు చెప్పినట్టు అన్ని ఇన్ఫర్మేషన్ కరెక్టా. సో ఇట్ యాక్సెప్ట్స్ ద జిఎస్టీ ఇన్వాయిస్ ప్రిపేర్డ్ బై ద ట్యాక్స్ పేయర్, వ్యాలిడేట్స్ ది డాక్యుమెంట్, అన్ని చెక్ చేస్తుంది, వ్యాలిడేట్స్ ద డాక్యుమెంట్ యాజ్ పర్ ద ఈ ఇన్వాయిస్ స్కీమ్ అండ్ పర్ఫార్మ్స్ అడిషనల్ చెక్స్. డీటెయిల్స్ ఇచ్చిన డీటెయిల్స్ అన్ని డమ్మీ ఇచ్చారా కరెక్ట్ ఇచ్చారా అంటే చెక్ చేస్తుంది. దాన్ని చేసిన తర్వాతనే ఇట్ విల్ జనరేట్ IRN. So IRP accepts the GST invoice prepared by the taxpayer, validates the document as per the invoice scheme and performs additional checks on the contents of the invoice. Then it will generate oka IRN generate chestadi. What is IRN? Invoice reference number. అది ఎన్ని క్యారెక్టర్స్ ఉంటుంది, ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్, 64 క్యారెక్టర్స్. సో IRP జనరేట్స్ యూనిక్ IRN విత్ 64 క్యారెక్టర్స్. దాంట్లో ఎట్లా ఉంటుంది, డిజిటల్ సిగ్నేచర్. ఇప్పుడు మన వస్తున్న అన్ని, ఇప్పుడు టాలీలో కూడా మనకు ఎగ్జామ్ రాసిన వెంటనే మనకు ఒక సర్టిఫికేట్ వచ్చేస్తుంది, ఇట్ విల్ బి డిజిటలీ సైన్డ్. అది ఎక్కడైనా ప్రూఫ్ మనకి డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది. అండ్ జనరేట్ అండ్ ఈ ఇన్వాయిస్ విత్ QR కోడ్, దాంట్లో QR కోడ్ కూడా ఉంటుంది. అండ్ ఇట్ విల్ హెల్ప్ రిప్లై టు ద యూసర్, అది యూసర్ ఎవరికి అన్ని డీటెయిల్స్ కూడా పంపిస్తుంది. సో IRP allows to sign the e-invoice digitally, generate an e-invoice QR code and help reply to the user. So functions of IRP. So IRP portal దానికి functions ఏంటి అంటూ చెప్పారు. సో జనరేటింగ్ IRN. సో మన B2B and B2G ఇన్వాయిసెస్ ని అప్లోడ్ చేసిన వెంటనే అది ఏం చేస్తుంది, అన్ని ఫస్ట్ ఒక ఆథెంటికేషన్ అన్ని చెక్ చేస్తుంది. చెక్ చేసి మనకి ఏమేం చేస్తుంది, ఫస్ట్ ఇట్ విల్ జనరేట్ అన్ IRN, 64 క్యారెక్టర్లో ఒక IRN జనరేట్ చేస్తుంది. దెన్ అది వ్యాలిడేట్ చేస్తుంది, ఇది ఇచ్చిన నంబర్ కరెక్ట్ అంటూ. దెన్ డూప్లికేషన్ ఆఫ్ IRN సేమ్ అలాగా. అండ్ ఇన్వాయిసెస్ డిజిటలీ ఇట్ విల్ సైన్ ఇన్వాయిసెస్ డిజిటలీ. ఇట్ విల్ జనరేట్ QR కోడ్. ఇట్ విల్ లింక్ విత్ అదర్ డిపార్ట్మెంట్ సిస్టమ్స్. అంటే ఇది ఇక్కడ జనరేట్ అయిన వెంటనే అది కూడా GST అండ్ ఈ-వే బిల్ సిస్టంలో లింక్ అయిపోతుంది. అండ్ లాస్ట్గా ఇట్ విల్ సెండ్ ది ఇన్వాయిస్ టు ది సప్లయర్ అండ్ రెసిపియంట్, ఇద్దరికి ఆ నంబర్ పంపిస్తుంది. ఇది కూడా MCQలో రిపీటెడ్ క్వశ్చన్స్, ఫంక్షన్స్ ఆఫ్ IRP. వాళ్ళు సైనింగ్ ఇన్వాయిసెస్ మాన్యువల్లీ అంటే ఇస్తారు, సో అది రాంగ్ అని ట్రూవా అంటే అడుగుతారు. సో సైనింగ్ ఇన్వాయిసెస్ విల్ బి డన్ ఇన్ ఓన్లీ డిజిటల్ ఫామ్ ఇక్కడ. అట్లాగే ఇన్వాయిసెస్ విల్ బి సెండ్ ఓన్లీ టు సప్లయర్ అని రాస్తారు, ట్రూ ఆర్ ఫాల్స్ అడుగుతారు. లేదు, ఇట్ విల్ బి సెండ్ టు బోత్ సప్లయర్ అండ్ రెసిపియంట్. సో ఇది కూడా రిపీటెడ్ క్వశ్చన్, ఫంక్షన్స్ ఆఫ్ IRP. నెక్స్ట్ ఏమో కంపెనీ రిజిస్ట్రేషన్ ఇన్ IRP. ఇదే మనం ఒక వీడియోలో చూస్తాము. ఇప్పుడు ఇవన్నీ మన థియరీ పార్ట్ చూసాము. ఒక యూట్యూబ్ పెట్టాను, కాపీడ్ ఫ్రమ్ ఆన్లైనే, ఒక దాంట్లో రియల్ టైంలో ఎట్లా చేయాలని పెట్టారు. సో కంపెనీ రిజిస్ట్రేషన్ ఇన్ IRP, దానికి మన ఫస్ట్ ప్రొసీజర్ ఏమేమి ఫస్ట్ ఫాలో అవ్వాలి. ఫస్ట్ మన కంపెనీని రిజిస్టర్ చేయాలి. ద కంపెనీ మస్ట్ బి రిజిస్టర్డ్ ఫర్ ఇష్యూయింగ్ ఈ ఇన్వాయిస్ ఫ్రమ్ ద ఇన్వాయిస్ రిజిస్ట్రేషన్ పోర్టల్. దానికి స్టెప్స్ ఉంటాయి. ఫస్ట్ స్టెప్ ఏమో https://einvoice1.gst.gov.in ఈ సైట్లో మనం లాగిన్ అవ్వాలి. దాంట్లో వెళ్ళి క్లిక్ రిజిస్ట్రేషన్, ఆ క్లిక్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసి సెలెక్ట్ పోర్టల్ లాగిన్ మీద క్లిక్ చేయాలి. దాంట్లో ఫస్ట్ మన GSTIN నంబర్ ఆఫ్ అవర్ బిజినెస్, సో 15 డిజిట్ పాన్ బేస్డ్ నంబర్ అక్కడ ఎంటర్ చేయాలి. దాని కింద క్యాప్చా ఉంటుంది, అది కూడా కరెక్ట్గా మనం రిపీట్ చేయాలి. క్లిక్ గో, క్లిక్ చేస్తే దాని తర్వాత అన్ని డీటెయిల్స్ కూడా అడుగుతుంది. మన కంపెనీ నేమ్ ఏంటి, అడ్రస్ ఏంటి, అన్ని డీటెయిల్స్ అడుగుతుంది. వీ హ్యావ్ టు ఫిల్ ఆల్ ది బిజినెస్ డీటెయిల్స్. దాని తర్వాత మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్, ఆల్రెడీ మనకి GST నంబర్ వచ్చినప్పుడే మనకి విల్ గెట్ వన్ రిజిస్టర్డ్ మన మొబైల్ నెంబర్ ఎప్పుడు దేనికి ఉంటుంది కదా, దాంట్లో దే విల్ సెండ్ వన్ OTP, 1 టైం పాస్వర్డ్. అది ఇక్కడ క్లిక్ ఎంటర్ చేయాలి. ఎంటర్ ది OTP అండ్ క్లిక్ వెరిఫై. దాని తర్వాతనే ఇప్పుడు మనం IRP పోర్టల్లో ఎంటర్ అవ్వడానికి ఒక యూసర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తాం. సో ఎంటర్ ది యూసర్ నేమ్, మనకు నచ్చిన ఒక పేరు ఇవ్వచ్చు, యూసర్ నేమ్ రాసి పెట్టుకోవాలి, పాస్వర్డ్ ఎక్కడైనా రాసి పెట్టుకోవాలి. టు క్రియేట్ యువర్ ఓన్ లాగిన్ క్రెడెన్షియల్. లాస్ట్గా మనం కన్ఫర్మ్ అండ్ సేవ్ ద డీటెయిల్స్. దిస్ ఇస్ ద ప్రొసీజర్ టు register our company in IRP. The company must be registered for issuing e-invoice from the IRP. So this is the first procedure. This is first procedure. Mana GST number, first we will get the GST number. Adi ikkada petti mana company ni IRP portal lo first register cheyali. Idi chesin tarvata next mana company ni API profile kuda cheyali.
రెండు, ఇది వేరే అది వేరే. ఫస్ట్ కంపెనీ రిజిస్ట్రేషన్ ఇన్ ఐఆర్పి, సెకండ్ ఏమో కంపెనీ ఏపీఐ ప్రొఫైల్ ఇన్ ఐఆర్పి. ఎందుకంటే మనం ఇప్పుడు చూసాం కదా, ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో ద కంపెనీ ఆఫ్టర్ రిజిస్టరింగ్ ఇన్ ఐఆర్పి ఫర్ ఇష్యూయింగ్ ఈ ఇన్వాయిస్ ఫ్రమ్ ద ఐఆర్పి, కంపెనీ మస్ట్ క్రియేట్ ది ఏపీఐ. సో వాట్ ఈస్ ఏపీఐ? అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. అదేంటంటే ఇట్ ఫెసిలిటేట్స్ ది కమ్యూనికేషన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా. సో ఇది, సో కంపెనీ రిజిస్టర్డ్ ఆన్ ది ఐఆర్పి, క్రియేట్ కంపెనీ ఏపీఐ, ఇది రెండు ఫస్ట్ మన టాపిక్ లో. సో నెక్స్ట్ మనం చెప్పినట్టుగా వాట్ ఈస్ ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఫెసిలిటేట్స్ ది కమ్యూనికేషన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా బిట్వీన్ ట్యాక్స్ పేయర్స్ కి మన టాలీ లాగా సాఫ్ట్వేర్, మన ఎందుకంటే మన అకౌంట్స్ అన్ని దేంట్లో మెయింటైన్ చేస్తున్నాము, టాలీలో. సో త్రూ దిస్ సర్వీస్ ప్రొవైడర్, అదే జిఎస్పి అంటారు. ఇక్కడ నుంచి జిఎస్పి అంటే జిఎస్టి సువిధా ప్రొవైడర్. ఓకే, సో ఇట్ ఫెసిలిటేట్స్ ది కమ్యూనికేషన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ డేటా బిట్వీన్ ట్యాక్స్ పేయర్స్ ఆర్ జిఎస్పిస్ అండ్ ది ఈ ఇన్వాయిస్ సిస్టమ్. సో ఇక్కడ మనకు ఏది జిఎస్పి అంటే టాలీ. టాలీ ఇస్ ది రిజిస్టర్డ్ జిఎస్పి అండ్ ఇట్ ఈస్ లిస్టెడ్ వైల్ క్రియేటింగ్ అన్ ఏపీఐ ప్రొఫైల్. సో ఇది కూడా, దీనికి కూడా ఒక స్టెప్స్ ఉంటాయి. సేమ్ ప్రొసీజర్లో మనం వెళ్ళాలి. https://einvoice1.gst.gov.in లో వెళ్ళి మనం ఆల్రెడీ దీనికి ముందు ఒక స్టెప్లో ఏం చేస్తాము, యూసర్ నేమ్ అండ్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తాం కదా, దాంట్లో మన యూసర్ నేమ్ టైప్ చేసి పాస్వర్డ్ ఎంటర్ చేస్తే ఐఆర్పి డాష్ బోర్డ్ విల్ ఓపెన్. దాంట్లో మనం లెఫ్ట్లో ఏపీఐ రిజిస్ట్రేషన్ అంటూ ఉంటుంది, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ రిజిస్ట్రేషన్. దాంట్లో వెళ్ళి ఎంటర్ ది యూసర్ క్రెడెన్షియల్స్, అది అడుగుతుంది, ఏమేమి డీటెయిల్స్ అడుగుతుందో అన్ని రాస్తే ఎంటర్ ఆన్ క్రియేట్ ఏపీఐ యూసర్, క్లిక్ ఏపీఐ యూసర్ అండ్ సెలెక్ట్. దాంట్లో మనం ఏది సెలెక్ట్ చేయాలి, జిఎస్టి సువిధా ప్రొవైడర్. సో ద ఏపీఐ రిజిస్ట్రేషన్ స్క్రీన్ వస్తుంది. దాంట్లో వీ హ్యావ్ టు సెలెక్ట్ ది టాలీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ని. మన ఎందుకంటే మన సాఫ్ట్వేర్ టాలీ సాఫ్ట్వేర్ గురించి మనం జిఎస్టి సువిధా ప్రొవైడర్లో మన టాలీ సెలెక్ట్ చేసాం. అండ్ అగైన్ వీ హ్యావ్ టు గివ్ అ న్యూ నేమ్. ఇది API__ పెట్టి దీనికి ఒక యూసర్ నేమ్ పెట్టాలి, దీనికి ఒక పాస్వర్డ్ పెట్టాలి. దీనికి ముందు పెట్టిన యూసర్ నేమ్ పాస్వర్డ్ అది డిఫరెంట్, ఇది ఏపీఐలో ఇస్తున్న పాస్వర్డ్ యూసర్ నేమ్ పాస్వర్డ్ డిఫరెంట్. సో వీ హ్యావ్ టు రైట్ అండ్ కీప్ సేఫ్లీ. సో టాలీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ యూసర్ ప్రొఫైల్ క్రియేటెడ్ యాజ్ ద జిఎస్పి. సో ఇది చేసిన వెంటనే మనకి సక్సెస్ అవుతుంది. సో ఫస్ట్ మనం కంపెనీ రిజిస్ట్రేషన్ ఐఆర్పీలో చేసాము. నెక్స్ట్ ఏమో క్రియేటింగ్ కంపెనీ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ఇన్ ఐఆర్. ఇది రెండు చేసిన తర్వాతనే మన నెక్స్ట్ స్టెప్కు వెళ్ళొచ్చు. సో ద అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ యూసర్ క్రెడెన్షియల్ విల్ బి, ఇది ఒక నోట్గా ఇచ్చారు, ఇది కూడా ఎంసీక్యూలో అడుగుతుంటారు. సో దీనికి ఉన్న యూసర్ పాస్వర్డ్ విల్ బి డిఫరెంట్ ఫ్రమ్ ది ఐఆర్పి క్రెడెన్షియల్. ఇది వేరే యూసర్ నేమ్ పాస్వర్డ్, అది వేరే యూసర్ నేమ్ పాస్వర్డ్. నెక్స్ట్ ఏమో ఇప్పుడు ఈ ఇన్వాయిసింగ్ వచ్చిన తర్వాత మనకి సో మెనీ స్టెప్స్ హ్యావ్ బీన్ ఎలిమినేటెడ్. సో ద ప్రాక్టీస్ ఆఫ్ ముందే అంటే ఇప్పుడు అన్ని చోట్ల కూడా రైల్వే టికెట్లో కూడా ఏమంటున్నారు, డోంట్ క్యారీ పేపర్ టికెట్స్, మనం మొబైల్లో చూపిస్తే చాలు. సో ద ప్రాక్టీస్ ఆఫ్ ప్రింటింగ్ ద ఇన్వాయిస్, సెండింగ్ బై పోస్ట్, ట్రాన్స్పోర్టేషన్, ఇదన్నీ ఉన్న మిడిల్ స్టెప్స్ అన్ని ఇప్పుడు ఈ ఇన్వాయిసింగ్ వచ్చిన తర్వాత ఇదన్నీ ఎలిమినేట్ అయింది, ఇస్ రిమూవ్డ్. ఏమేమి స్టెప్స్, ఫస్ట్ ప్రింటింగ్ ఆఫ్ ఇన్వాయిస్ లేదు, ఇప్పుడు పోస్టులో పంపించడానికి నో సెండింగ్. సో సెండింగ్ బై పోస్ట్, ట్రాన్స్పోర్టేషన్ లేదు, సార్టింగ్ అదన్నీ సెగ్రిగేట్ చేయడం లేదు, అండ్ రిజిస్ట్రేషన్ ఇస్ రిమూవ్డ్ అండర్ ది కరెంట్ ప్రాక్టీస్ ఆఫ్ జనరేటింగ్ ఈ ఇన్వాయిసింగ్ ఇన్ ద బిజినెస్. సో ఇదన్నీ లేకుండా మనకి ఇప్పుడు ఏమైందంటే సింపుల్ స్టెప్స్ వచ్చింది. ఈ ఇన్వాయిసింగ్ ప్రొసీజర్ ఏంటంటే సింపుల్ స్టెప్స్లో వచ్చింది. సో ఏం చేస్తున్నారు, ఫస్ట్ స్టెప్లో ద సప్లయర్ రైసెస్ అండ్ ఇన్వాయిస్. సో సప్లయర్ ఏం చేస్తున్నారు, ఒక ఇన్వాయిస్, మనం ఇన్వాయిస్ ఎందుకంటే సేల్స్ చేస్తే మనం ఒక ఇన్వాయిస్ ప్రిపేర్ చేస్తాం. ఆ ఇన్వాయిస్ని మనం ఎక్కడ చేస్తాము, అప్లోడ్ చేస్తాము ఐఆర్పీలో. ఇన్వాయిస్ విల్ బి అప్లోడెడ్ టు ద ఐఆర్పీ. ఎప్పుడు చేయాలి, విదిన్ 72 hours. సో మనకు కావాలంటే ఈవే బిల్ పెట్టుకోవచ్చు, ఎప్పుడు అదే ఫస్ట్ చెప్పినట్టుగా 50,000 థ్రెషోల్డ్. సో విదిన్ 72 hours విత్ ఆర్ వితౌట్ ఈవే బిల్ మనం ఇన్వాయిస్ని ఐఆర్పీ పోర్టల్లో అప్లోడ్ చేస్తాం. వెంటనే మనకి ఏమొస్తుంది, ఐఆర్ఎన్ ఇస్ జనరేటెడ్. సో ఐఆర్ఎన్ మనం ఏం చెప్పాం, 64 క్యారెక్టర్ చెప్పాం కదా. సో ఐఆర్ఎన్ విల్ బి జనరేటెడ్ అండ్ ద ఇన్వాయిస్ ప్రింటెడ్ విత్ ఐఆర్ఎన్ అండ్ క్యూఆర్ కోడ్. సో వెంటనే దాంట్లో క్యూఆర్ కోడ్ కూడా వెంటనే వచ్చేస్తుంది. ఇన్వాయిస్ ఒక పెద్ద ఇన్వాయిస్లో ఏముంటుంది, పైన అడ్రస్ ఉంటుంది, ఈవే బిల్ నెంబర్ ఉంటుంది, ఐఆర్ఎన్ ఉంటుంది,
QR code ఉంటుంది, అన్ని all details will be there. So the invoice is printed with IRN details and QR code, and last గా invoice will be handed over to the buyer. సో మనకి ఈ ఇన్వాయిసింగ్ వచ్చిన తర్వాత ఇదన్ని స్టెప్స్, మిడిల్ స్టెప్స్ అన్ని ఎలిమినేట్ అయింది. ఎందుకంటే పోస్టింగ్ లేదు, ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్, సార్టింగ్, రిజిస్ట్రేషన్, ఇదన్నీ స్టెప్స్ అన్ని ఎలిమినేట్ అయింది. నెక్స్ట్ ఏమో ఈ ఇన్వాయిస్ లో మన ఐఆర్పి పోర్టల్ పెట్టిన వెంటనే వీల్ గెట్ దట్ IRN, ఇన్వాయిస్ రెఫరెన్స్ నంబర్. సో IRN ఇస్ 64 క్యారెక్టర్ యూనిక్ నంబర్. అది ఏది చేస్తే 64 డిజిట్ వస్తుంది అంటే కంబైన్ చేస్తారు. సో IRN is 64 character unique number. It helps the buyers, tax authorities to identify the invoices raised in India uniquely. ఎందుకంటే ఇండియాలో ఇక్కడ వచ్చింది అన్నట్టు వాళ్ళకి తెలుస్తుంది. ఇదన్నీ ఈ నంబర్ చూస్తేనే వాళ్ళకు ఇండియా నుంచి వచ్చినది అంటే తెలుస్తుంది. ఆ 64 క్యారెక్టర్ అది చదవడానికి మనకు ఒక రోజు అవుతుంది. 64 క్యారెక్టర్ ఉంటుంది. 64 క్యారెక్టర్ ఏది కంబైన్ చేస్తూ వస్తుందంటే ఫస్ట్ మన GST 15 డిజిట్ అది రాస్తారు. తర్వాత ఫైనాన్షియల్ ఇయర్ వస్తుంది. డాక్యుమెంట్ టైప్ మన ఏ టైప్, అది ఇన్వాయిసా లేకపోతే క్రెడిట్ నోట్ అట్లా ఉంటుంది కదా, ఇన్వాయిస్ క్రెడిట్ నోట్, అది క్రెడిట్ నోట్ డెబిట్ నోట్ మళ్ళీ అదే వెన్ దర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద ట్యాక్స్, ఇంక్రీజ్ ఇన్ ట్యాక్స్ ఆర్ డిక్రీజ్ ఇన్ ట్యాక్స్ మనం రేస్ చేస్తాం, దాన్ని క్రెడిట్ నోట్ ఆర్ డెబిట్ నోట్ అంటారు దీంట్లో. సో డాక్యుమెంట్ టైప్ అది నంబర్, డాక్యుమెంట్ టైప్కి ఒక నంబర్ ఉంటుంది. లాస్ట్గా ఇన్వాయిస్ నంబర్, ఇవన్నీ కలిపితే మనకి 64 క్యారెక్టర్ వచ్చేస్తుంది. అది ఏ ప్రోగ్రామింగ్ అంటే అది ఒక టెక్నికల్ వర్డ్, SHA-256#. ఇది కూడా క్వశ్చన్లు అడుగుతూ ఉంటారు, ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు. సో కంప్యూటింగ్ SHA-256# అంటే సెక్యూర్ హ్యాష్ అల్గోరిథం. ఇది టెక్నికల్ ప్రోగ్రామింగ్. అది దాన్ని కంబైన్ చేస్తే వి విల్ గెట్ ద 64 క్యారెక్టర్ నంబర్. ఓకేనా? ఎనీ డౌట్స్? No. ఈ థియరీ పార్ట్ లో మనకు మోస్ట్లీ చాలా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. Ajay, can you share me that PPT? యా షూర్. రికార్డింగ్ అయింది కదా, ఇది ఏంటి మోస్ట్ అవునవును, ఓకే. పోస్ట్ మూవ్ అవ్వలేదు నాకు. మాక్ 4 లో ఆల్మోస్ట్ ఈవే అండ్ ఇదే క్వశ్చన్స్ ఉన్నాయి. మాక్ టెస్ట్ లో రిపీటెడ్ గా వస్తున్నాయి. One second. Sir left hand. Okay. ఓకేనా? ఇప్పుడు రికార్డ్ స్టాప్ చేయను. ఐ విల్ షేర్ దిస్. ఓకే, స్టాప్. రెండు వీడియోస్ ఉన్నాయి, అది పెడతాను మన గ్రూప్ లో. ఒక టాలీ గ్రూప్ పెట్టారు కదా, లేకపోతే దీంట్లోనే స్కైప్ లోనే పెడతాను. మీరు వాచ్ చేయండి. ఎట్లా ఇది ఈవే బిల్ ఎలా రియల్ టైమ్ లో చేస్తున్నట్టుగా చూపిస్తున్నారు. హిందీ వీడియోనే, జస్ట్ మనం చూస్తే కూడా అర్థమవుతుంది. ఓకే, ఈవే బిల్ ఎలా చేస్తారు, అలాగే ఈ ఇన్వాయిసింగ్ కూడా రియల్ టైంలో ఎట్లా చేస్తున్నారంటూ వీడియో పెట్టారు. అంటే మనకు మా ఎడ్యుకేషన్ మోడ్లో రాదు, ఓన్లీ వాళ్ళు రియల్ టైం, వాళ్ళు గోల్డ్ లేకపోతే సిల్వర్ అది ప్యాకేజ్ ఉంటేనే వాళ్ళే చూడవచ్చు. ఓకే. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ రాజు, థ్యాంక్ యూ సో మచ్.